ధార్మికంగా నా ప్రవర్తన చేత ఈశ్వరుడు నాకు ఏదిస్తాడో అదే నా యొక్క భోగమునకు నా జీవితమునకు కారణం అని స్థిర నిర్ణయంతో ఉంటారు. కాబట్టి భారతదేశంలో ఏ ఇంటికి కూడా తాళం కప్ప తెలియదు అని రాశాడు మెగస్తనీస్. అంటే ఒకానొక నాడు ప్రపంచం మొత్తం మీద నేరమనేటటువంటి మాట తెలియకుండా బ్రతికిన దేశం ఏదైనా ఉంటే అది ఈ దేశమే. అటువంటి భారతదేశం ఎప్పటికీ ఉండాలి అంటే ఆనాడు ఏది విని ప్రజలందరూ ధర్మ మార్గంలో వెళ్ళారో అది మనం విడిచిపెట్టుకోకూడదు, అది మనకి బరువు కాకూడదు, అది ఏ కారణం చేత కూడా మనం పరిశీలించదగిన విషయం కాదు అన్న నిర్ణయానికి రాకూడదు. అందుకే మహానుభావుడు స్వామి వివేకానంద ఒక మాట అంటారు, ఇఫ్ యు రియల్లీ బిలీవ్ దట్ ది స్పిరిచువల్ బుక్స్ ఆఫ్ ది ఓల్డెన్ ఏజెస్ డు నాట్ స్టాండ్ ఫర్ ది రీజన్ ఆఫ్ ది ప్రజెంట్ డేస్ కాంటెక్స్ట్, మెర్సిలెస్లీ త్రో దెమ్ అవుట్ ఆఫ్ యువర్ విండో అంటాడు. ఒకనాడు ఎప్పుడో ఇవ్వబడినటువంటి ప్రాచీన వాంగ్మయం దేశకాలములతో సంబంధం లేకుండా ఇవాళ సమకాలీన సమాజమునందు వచ్చినటువంటి సమస్యని కూడా జవాబు చెప్పగలిగినది అని నీకు నమ్మకం కలగకపోతే దయారహితంగా వాటిని నీ కిటికీలోంచి బయటికి విసిరేయి అంటాడు. శ్రీరామాయణం కానీ భారతం కానీ కాలం ఉన్నంత కాలము, దేశం ఉన్నంత కాలము, అంటే ఈ భూమి ఉన్నంత కాలము జనులలో ఏర్పడినటువంటి సమస్త సమస్యలకి జవాబులు చెప్తాయి. నేను కాదు ఈ మాట అంటున్నది, భారత రచన చేసిన వేదవ్యాసుడు ఒక మాట అన్నాడు, ఇందులో లేనిది ఎక్కడా లేదు, ఎక్కడా చెప్పబడనదంతా మాత్రం ఇందులో ఉన్నది. కాబట్టి భారతము పంచమ వేదము అని పిలవబడింది. అంత పరమోత్కృష్టమైనటువంటి పంచమ వేదమునకు కర్త వ్యాసభగవానుడు. అపారమైనటువంటి దయ కలిగిన వాడై కరుణతో ఆయన దీని వలన ఏమీ సత్కారాలు కోరుకోలేదు, నాకు సమ్మాన పత్రాలు ఇవ్వండని కోరుకోలేదు, నాకు తాంబూలాలు ఇవ్వండని కోరుకోలేదు. కేవలము లోకహితము కొరకు, జనుల సముద్ధరణ కొరకు, మనుష్యుల పట్ల నాకు ఒక కర్తవ్యం ఉన్నది అని గుర్తిరిగి ధర్మపథాన్ని అందించడం కోసం మహాభారతం అన్న ఇతిహాసాన్ని మనకి వ్యాసభగవానుడు అందించాడు. అటువంటి వ్యాసభగవానుడికి నమస్కరిస్తూ ఇప్పటికీ ఆషాఢమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని పిలిచి ఆ రోజున అందరం కలిసి ముక్త కంఠంతో నమస్కరిస్తూ నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పులారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భారతతైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అని నమస్కారం చేస్తూ ఉంటాం. అటువంటి వ్యాస భగవానుడిచ్చినటువంటి భారతంలోనే వ్యాసుడు అనేక పర్వాల్లో కనపడతాడు. వ్యాసుడు కనపడ్డాడు అంటే దాని వెనక ఏదో ప్రయోజనం ఉంటుంది. అసలు భారతానికి కర్త వ్యాస భగవానుడు కనుక నేను ఆ వ్యాసుడు 18 పర్వాల్లో ఎక్కడెక్కడ కనపడ్డాడన్న విషయాన్ని నా సాధ్యమైనంత వరకు అందించే ప్రయత్నం చేస్తాను. వ్యాస భగవానుడు మహాభారతంలో ఆది పర్వంలో జనమేజయుడు సర్పయాగాన్ని చేస్తున్నప్పుడు కనపడతాడు. జనమేజయుడు సర్పయాగం చేస్తున్నప్పుడు ఒక యజ్ఞం జరుగుతోంది అనగానే ఆ యజ్ఞమునకు ఒక విధి విధానము ఉంటాయి. యజ్ఞము అనేటటువంటిది కేవలము సనాతన ధర్మమునకు మాత్రమే చెందినటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ. అగ్నిముఖంగా హవిస్సుని దేవతలకిస్తారు. స్వాహ అని పిలుస్తూ ఆ ఇచ్చినటువంటి ఆజ్యాన్ని, ఇచ్చినటువంటి చిరువు అంటే చేసినటువంటి పదార్థాన్ని మంత్రంతో కలిపి అగ్నిముఖంగా ఇస్తే వచ్చి కూర్చున్నటువంటి దేవతలు అందుకుంటారు. అటువంటి యజ్ఞం జరిగేటప్పుడు దాని మీద సాధికారులైనటువంటి వ్యక్తులు ఉండి పరీక్షించి నిర్ణయం చేసి ఇది విధానమే, ఇలా చేయవచ్చు అని చెప్పవలసి ఉంటుంది. అందుకే వేదమునందు అనురక్తి కలిగినవాడు, వేద విభాగం చేసినవాడు, పుట్టుకతోనే వేదమయుడు అంటే వేదాంతర్గతమైనటువంటి కర్మ మార్గమునందు గొప్ప అధికారము కలిగినవాడు. కాబట్టి జనమేజయుడు చేస్తున్నటువంటి సర్పయాగంలో ఆ యాగ విధానాన్నంతటినీ పరిశీలించి నిర్ణయించడానికి వ్యాస భగవానుడు అక్కడికి వచ్చాడు. సరే, జనమేజయుడు చేసిన సర్పయాగం పూర్తయిపోయింది. అవబృధ స్నానం చేశాడు. సంతోషంగా జనమేజయుడు ఉన్నాడు. ఉన్న తరువాత ఒక రోజున వ్యాస భగవానుడు శిష్య ప్రశిష్య సహితంగా బయలుదేరి సభామంటపంలోకి ప్రవేశించాడు. ఆయన వస్తున్నాడు అంటే ఆయన వెనక ఎందరో శిష్యులు ఉంటారు, ఎందరో ప్రశిష్యులు ఉంటారు. ఎందుకు అలా గుమిగూడి ఉంటారు అంటే గురువుగారు అంటే రగిలిపోతున్న జ్ఞానాగ్ని.
ఆయన నోటి వెంట ఎప్పుడు ఏ మాట రానివ్వండి, అది ఒడిసి పట్టుకుని జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవలసినటువంటి విషయం. ఒక గ్రంథాలయం నడిచి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో, ఒక గురువు నడిచి వెడుతుంటే అలా ఉంటుంది. వ్యాసుడి వంటి మహానుభావుడు వెడుతుంటే ఏమో ఎప్పుడు ఏ మాట చెప్తాడో ఆ మాటని పట్టుకోవడం కోసం పెడతారు. భగవాన్ రమణులు ఎప్పుడో తప్ప మాట్లాడేవారు కాదు. సూరి నాగమ్మ గారు రమణాశ్రమంలో కూర్చుని ఎప్పుడూ ఒక తెల్ల కాగితాల పుస్తకం, ఒక కలం చేత్తో పట్టుకుని కూర్చునేవారు. ఎప్పుడైనా భగవాన్ రమణులు నోరి విప్పి ఏదైనా మాట్లాడితే అది ఏ సందర్భం ఏర్పడితే మాట్లాడారు, ఏ మాట మాట్లాడారు అన్నది వాళ్ళ అన్నయ్య గారికి వెంటనే ఒక ఉత్తరం రాసి పంపించేవారు. వాళ్ళ అన్నగారు వేరు ఊరిలో ఉండేవారు. ఆయన అందుకున్న ఈ ఉత్తరాలన్నీ దాచి తాను రమణాశ్రమానికి వెళ్ళి రమణ భగవానులు మాట్లాడుతుంటే సంతోషం పొందినంత ఆనందంగా చదువుకుంటూ ఉండేవారు. ఆ ఉత్తరాలన్నీ ఆయన దాచారు. ఆ దాచిన ఉత్తరాలన్నీ కూడా తరువాతి కాలంలో సూరి నాగమ్మ గారి రమణాశ్రమ లేఖలు. ఆ అరుణాచలం భగవాన్ రమణులు ఏ ఉత్తరాలు రాశారో వాటిని సూరి నాగమ్మ గారు వ్రాసి అన్నగారికి పంపించారు కనుక అవి పుస్తకాలుగా వస్తే ఒక మహాత్ముడు ఎప్పుడైనా ఏదైనా ఒక మాట మాట్లాడితే ఎంత గొప్పగా ఉంటుందో అర్థమవుతుంది మనకి. నేను ఒక్క మాట మీకు మనవి చేస్తాను. ఒకప్పుడు రమణులు ఆశ్రమము అని ఏమీ నిర్మాణం చేయలేదు. అరుణాచలంలో వారు ఓ చిన్న కుటీరంలో ఉండేవారు. మొట్టమొదటి నుంచి భగవాన్ రమణుల వెంట కొంతమంది ఉండేవారు. తరువాతి కాలంలో కొంతమంది వచ్చారు. పాత వాళ్ళం మేము, కొత్త వాళ్ళు వాళ్ళు అని 2 వర్గాలు బయలుదేరాయి. ఒకరోజు భోజనం అయిపోయిన తర్వాత భగవాన్ కాసేపు పడుకుని లేచి వస్తూ ఉండేవారు. ఆయన లేచి వస్తున్నారు లోపలికి. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకి తెలియదు. ఆ రోజున ఈ పాత వాళ్ళమన్న సమూహం, కొత్త వాళ్ళమన్న సమూహం ఇద్దరూ దెబ్బలాడుకున్నారు. పాత వాళ్ళు ఉండాలా ఆశ్రమంలో, కొత్త వాళ్ళు ఉండాలా, అంతవరకు వెళ్ళిపోయాయి పట్టింపులు. ఈ విషయం ఇవాళ తేలిపోవాలి. భగవాన్ వచ్చిన తర్వాత ఆయనకి చెప్తాం, ఆయన ఎవరిని ఉండమంటే వాళ్ళం ఉంటాం, ఇద్దరం కలిసి ఉండడం ఇంకా సాధ్యం కాదు అని తీర్మానం చేసుకున్నారు. ఆయన కర్ర పట్టుకుని భోజనం చేసి వస్తున్నారు. లోపలికి వెడుతున్నారు. లోపలికి వెడుతుండగా గడప దగ్గర ఆగారు. ఆయన త్రికాల వీధి, ఆయనకి తెలియదు వీళ్ళందరూ ఎందుకోసం నించున్నారో. ఇంకా లోపలికి వెళ్ళి ఆసనం మీద కూర్చుంటే ఈ చిట్ట అంతా పట్టుకొస్తారు. ఆయన ఇలా చూశారు. ఓ 2 కుక్కలు దెబ్బలాడుకుంటున్నాయి. ఆయన అన్నారు, ఇది ఆశ్రమంలో మొట్టమొదటి నుంచి ఉన్న పాత కుక్క, అది కొత్త కుక్క. ఆ కొత్త కుక్క ఆశ్రమంలోకి వస్తే పాత కుక్కకి ఇష్టం ఉండదు. అందుకని పాత కుక్క కొత్త కుక్క మీద కలియబడుతుంది. కొత్త కుక్క ఇక్కడ ఉండడానికి పాత కుక్కని తరమాలనుకుని దెబ్బలాడుకుంటూ ఉంటుంది. ఈ కుక్కలకి ఈ బుద్ధి ఏమిటో అంటూ లోపలికి వెళ్ళారు. ఇక ఆయన దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడలేదు. ఒక గురువు మాట్లాడితే అలా ఉంటుంది. అందుకే ఆయన తరచుగా ఒక మాట చెప్తుండేవారు, అరణ్యంలో కుక్కలు అరుస్తాయి, పిల్లులు అరుస్తాయి, ఏవో లేళ్ళు అరుస్తాయి, జింకలు అరుస్తాయి, దుప్పులు అరుస్తాయి. ఇవి ఏవి అరిచినా మిగిలినవన్నీ ఏం పారిపోవు. కానీ గుహలోంచి బయటకు వచ్చిన సింహం ఒక్కసారి గర్జిస్తుంది, ఏ జంతువు బయట ఉండదు, అన్నీ పారిపోతాయి. గురువు మాట్లాడితే సింహ గర్జన. గురువు గారు మాట్లాడారనుకోండి, అజ్ఞానమంతా కూడా దహించుకుపోతుంది. అందుకే శిష్యులు గురువుని అనుగమిస్తారు అంతే తప్ప అదేదో పటాటోపం, డాంబికం, గురువుగారి వెనకాతల జనం ఉన్నారు, ఆయన వెనకాతల జనం పెడుతున్నారు, అది కాదు. దాని అర్థం ఏమిటంటే ఆయనకి డాంబికం లేదు, వాళ్ళకి పటాటోపం లేదు. వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఏమి అంటే, ఏమో గురువుగారు ఎప్పుడు ఏ మాట మాట్లాడతారో ఆ మాట మా జీవితాలకి మార్గదర్శనం చేస్తుంది, అందుకుని గురువు వెంట పెడతారు. మహాభారతాది ఇతిహాసములను చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. ఏదో భారతం చదువుతున్నాం, రోజుకో 50 పేజీలు చదివితే అన్నాళ్ళలో భారతం అయిపోతుందండి అని లెక్కలు కట్టుకు చదవడం కాదు. ఒక్క వాక్యం చాలు, ఏకైకమక్షరం ప్రోక్తం, ఒక అక్షరాన్ని శ్రద్ధతో పట్టుకుంటే, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కవితా సిద్భి యయా వస్తూపలభ్యతే. ఆ శ్రద్ధ చేత నువ్వు అందుకోవలసినటువంటి ఫలితాన్ని అందుకుని ప్రయాణం చెయ్యవలసినటువంటి పథంలో ప్రయాణం చేస్తావు. కాబట్టి వ్యాసుడు వస్తున్నాడన్నా కూడా అంత జాగ్రత్తగా చెప్తారు కవిత్రయం. వ్యాస భగవానుడు వస్తున్నాడు అంటే ఆయన వెనకాతల శిష్యులు ప్రశిష్యులు అందరితో కలిసి జనమేజయుడి యొక్క సభామంటపంలోకి ప్రవేశించాడు. వచ్చి ఆ జనమేజయుడు చూపించినటువంటి ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చున్నాడు. గురువుగారు అన్న మాటకు అర్థం ఏంటంటే బరువైనవాడు అని. గురువు అంటే బరువు. గురువుగారి ముందు నించున్నవాడు ఎవరు అంటే లఘువు.
గురువు లఘువు మీరు వినుంటారుగా. గురువు గారు బరువు అంటే శారీరకంగా చాలా బరువు ఉన్నవాళ్ళని కాదు దాని అర్థం. శిష్యుడి వైపు నుంచి గురువు బరువు. ఎలా అంటే గురువు అన్న మాటకు అర్థం ఏంటంటే గురి. మా గురువు గారు చెప్పారంటే దానికి తిరుగులేదు. ఇది శిష్యుడికి ఉన్న గురి. ఇప్పుడు గురువు మీద నమ్మకం, అందుకని ఆయన బరువు. ఆయనంత గొప్పవారు, ఆయన ముందు శిష్యుడు వంగుతాడు, అందుకని లఘువు. కాబట్టి ఉన్నతాసనమునిచ్చారు అంటే అది పటాటోపం కాదు, శిష్యుల యొక్క ధర్మం. అందుకని ఉచితాసనం వేసి దాని మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు వ్యాస భగవానుడు ఆ ఆసనాన్ని అలంకరించి కూర్చునున్నాడు. కూర్చున్నటువంటి వ్యాసుడి గురించి నహిత ప్రారంభు కృష్ణాజినాంబరు నీలాంబుద వర్ణదేహు అనురూప ప్రాంశున్ ఉద్యద్దివాకర రుక్పింగ జటాకలాపు గత రాగద్వేషున్ నిర్మత్సరం. ఇన్ని విశేషణాలు వేశారు. ఎవరు వ్యాసుడు? ఆ వచ్చి కూర్చున్న ఆయన ఎటువంటి గుణములు కలిగినటువంటి వాడో చెప్తున్నారు. ఆయన ఉచితాసనం మీద కూర్చున్నాడు అంటే పరమబ్రహ్మనిధిన్. గురువుకి బ్రహ్మమునకు అభేదం. అందుకే గురువుని భగవన్ అని సంబోధిస్తూ ఉంటారు. మీరు రామాయణ కావ్యం చదివితే అనేక సందర్భాల్లో గురువుగారిని హే బ్రహ్మన్ అంటుంటారు. రామాదులు విశ్వామిత్రుడి దగ్గర మాట్లాడుతున్నప్పుడు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. గురువు బ్రహ్మనిధి, రాశీభూతమైనటువంటి జ్ఞానము. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. గురువు బ్రహ్మనిధి, రాశీభూతమైనటువంటి జ్ఞానము. అందుకే శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి ఒక మాట అడిగాడు. అయ్యా, నాకు 1 కన్నా ఎక్కువ మంత్రాలు ఉపదేశం ఉన్నాయి. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ధ్యాన శ్లోకం ఉంటుంది. నేను ధ్యాన శ్లోకం చేసి ఒక మంత్రాన్ని జపం చేస్తుంటే ఆ మంత్రాధిష్టాన దేవత యొక్క పాదముల మీద నా మనసు నిలబట్టలేదు. వేరొక మంత్రాధిష్టాన దేవత పాదములు కనబడుతున్నాయి. నన్ను ఏం చేయమంటారని అడిగాడు. చంద్రశేఖర భారతీ స్వామి వారు అన్నారు, నీ గురువుగారి పాదాలు నీకు బాగా జ్ఞాపకం ఉన్నాయా అని అడిగారు. అయ్యో, మా గురువుగారి పాదాలు నాకు గుర్తు లేకపోవడం ఏమిటండి? మా గురువుగారి పాదం మీద పురిపిడికాయ ఎక్కడుంటుందో, పుట్టుమచ్చ ఎక్కడుంటుందో కూడా నాకు జ్ఞాపకం. ఎందుకని? గురువుగారు అంటే భక్తి కాబట్టి ఆయన పాదాలంత జ్ఞాపకం. నువ్వు ఏ మంత్రం చేసినా మీ గురువుగారి పాదాలు స్మరిస్తూ చేయి ఫలిస్తాయన్నారు. ఎందుకని? గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువు శివుడు, గురువు పరబ్రహ్మము, నమ్మిన వాడికి అంతే. కాబట్టి అటువంటి గురువు పరమబ్రహ్మనిధిన్. అందున వ్యాస భగవానుడు మహానుభావుడు. ఆయన పరమబ్రహ్మనిధిన్ పరాశరసుతున్, పరాశర మహర్షి యొక్క కుమారుడైన వాడు. బ్రహ్మర్షి ముఖ్యున్, బ్రహ్మర్షులందరిలో కూడా ముఖ్యుడైనటువంటి వాడు. ఆయన పేరు మొట్టమొదట ప్రస్తావన చేస్తారు. కాబట్టి బ్రహ్మర్షి ముఖ్యున్ దయాపరు. గురువుకు ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణం ఏది అంటే కారుణ్యం ఉండాలి. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరి యందు ఏ గుణం ఉండాలో ఆ గుణము వారి యందు లేదనుకోండి, వారు ఇతరులకు ఉపకారం చేయడం సాధ్యం కాదు. ఎందుకని అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఏం చెప్తూ ఉంటారు? ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఏదో మంచి పనులు చేయడానికి ఇంకా డబ్బు కావాలని అడిగేవాడు ఒకడు, లేకపోతే నాకు బాగా భగవత్తత్వం తెలియాలని కోరుకునేవాడు ఒకడు, తాను పరబ్రహ్మతత్వం తెలుసుకుని కూడా జ్ఞాని అయి భగవంతుణ్ణి సేవిస్తున్నవాడు ఒకడు, ఏదో ఆపదలో చిక్కుబడి శరణాగతి చేసి రక్షించమని అడిగేవాడు ఒకడు. ఇంతమంది ఇన్ని కోరికలు కోరుతూ ఉంటారు. ఇంతమంది ఇన్ని కోరికలు కోరుతున్నా భగవంతుడు ఎప్పుడైనా దిక్కుమాలిన గొడవ అని చెప్పి విసుక్కున్నది కనపడుతుందా? విసుక్కోడు. ఎందుకు విసుక్కోడు అంటే ఆయన దయ దానికి కారణం. అందుకే మీరు చూడండి, భగవదంశ కలిగినటువంటి వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా భగవంతుడిగానే వేదం గుర్తిస్తుంది. వైద్యో నారాయణో హరిహి ప్రథమో దైవ్యోభిషకు. వైద్యుణ్ణి భగవంతుడిగా చెప్తారు. ఎందుకని అంటే వైద్యుడు ఎంతకాలం వైద్యం చేయనివ్వండి, ఆయనకి ఎంతమంది గదిలోకి వస్తుండనివ్వండి, ఎంతమంది గదిలోంచి వెళ్ళిపోతూ ఉండనివ్వండి, వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్తారు? అయ్యా, నిన్నటి నుంచి దగ్గుగా ఉందండి, మొన్నటి నుంచి తలకాయ పోటుగా ఉందండి, 3 రోజుల క్రితం నుంచి జ్వరం తగ్గట్లేదండి, ఇది చెప్పేవాళ్లే వస్తారు తప్ప నిద్రలేచిన దగ్గర నుంచి వచ్చే వాళ్ళందరూ వీళ్ళే వస్తారా అని వైద్యుడు విసుక్కుంటాడా? విసుక్కోడు. ఎందుకు విసుక్కోడు? ఆయన దయ కారణం.
అరే నేను భగవద్విభూతి చేత వాళ్ళ రోగాన్ని నయం చేస్తానని వాళ్ళు నా మీద నమ్మకంతో నా దగ్గరికి వస్తున్నారు. ఎంత ఆర్తితో వస్తున్నారో, ఆ దయచేత ఎంత పెద్దవాడైపోతున్నా అంత ఓర్పుతో అన్ని వందల మందిని చూస్తూనే ఉంటున్నారు ఆయన. కాబట్టి ప్రథమో దైవ్యోభిషకు, ఆ ఈశ్వరాంశ లేనిదే వైద్యుడు కాలేడు అన్నారు. అలా దయాపరు గురువుగారు ఉన్నాడు అనుకోండి, గురువుగారి దగ్గరికి వచ్చే వాళ్ళందరూ దేనికి వస్తారు? అయ్యా జీవితంలో ఇన్ని తప్పులు చేశాను, ఇప్పుడు మారాలనుకుంటున్నాను, భగవన్ మార్గంలో నడవాలనుకుంటున్నానని వస్తాడు. నువ్వు ఇన్ని తప్పులు చేశావా, గతంలో ఇలా బతికావా, ఇప్పుడు నా దగ్గరికి వచ్చావా, నా కాళ్ళు అట్టుకుంటావా, నువ్వెందుకురా నన్ను పాడు చేయడానికి, వద్దు అని అనొచ్చా గురువు? అనకూడదు. శిష్యుడి గతంతో నీకేమి సంబంధం? ఇప్పుడు మారతానని వచ్చి నీ పాదములు పట్టుకున్నాడు, అనుగ్రహించడం ఒక్కటే నీకు కావాలి. ఎక్కడో పుట్టల మీద పెరిగినటువంటి పసరిక గడ్డి తింటుంది ఆవు, మనకు అక్కర్లేనటువంటి కాలువలలో ప్రవహిస్తున్న నీరు తాగుతుంది. గబగబా తిని ఏ పామో పైకొచ్చి కరవకుండా తినేసి ఎక్కడికో వెళ్ళి ప్రశాంతంగా పడుకుని కడుపులో ఉన్న గడ్డిని లొంగ చుట్టి పైకి తెచ్చి మళ్ళీ నవిలి జీర్ణం చేసుకుంటుంది. గొప్ప పాలు తయారు చేస్తుంది. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి ఆ పాలు పట్టుకెళ్ళి శివుడికి అభిషేకం చేసిన, విష్ణువుకి అభిషేకం చేసిన స్వర్గలోకవాసం వస్తోంది, ఇహము పరము ఇస్తోంది. తల్లి లేని బిడ్డలు కూడా పసిపాలు ఆవు పాలు తాగుతున్నారు, రోగులు ఆవు పాలు తాగుతున్నారు. ఇంత సారభూయిష్టమైనటువంటి పాలని ఇచ్చినటువంటి ఆవు తాను ఇంత కష్టపడి పాలు తయారు చేసుకుంటే, తయారు చెయ్యడానికి ముందర మాత్రం తాను గబగబా తిన్నటువంటి గడ్డి యొక్క లొంగలను కడుపులోంచి మళ్ళీ వెనక్కి తెచ్చి నవిలి మింగి పాలు తయారు చేసింది తప్ప, అమ్మా ఆకలేస్తోందమ్మా పాలు వదులమ్మా అని చెప్పి దూడ పరిగెత్తుకొచ్చి శిరమలను పట్టుకొని చప్పరించి పొదుగులో 4 గుద్దులు గుద్దితే అయ్యో దూడకు ఆకలేస్తోందని పాలు విడిచిపెట్టిన ఆవు తర్వాత యజమాని వచ్చి దూడను తీసుకెళ్లి కట్టేసి పాలు పితికేసుకుంటున్నా వెనక్కి తీయడం మాత్రం చేతకాక పాలు తెలిసింది. దానికి దయాగుణం ఉండబట్టి కదా ఇంత కష్టపడి తయారు చేసిన పాలు మనకిచ్చేస్తోంది. ఈ పాలు పట్టుకెళ్ళి అభిషేకం చేస్తే పాపములు పోగొట్టుకుని ఉత్తమగతులు పొద్దుతున్నావు, నేను ఇంటికి ఇవ్వాలి పాలన ఆవు అడుగుతోందా? దయ కలిగినది కాబట్టి ప్రార్థన కాదు, వెళ్ళి 4 గుద్దులు గుద్దితే పొదుగులో పాలు వదులుతోంది. వాడు ఎటువంటి వాడు నీకు అనవసరం. ఇవాళ మారి వచ్చి ఆవు పొదుగులో దూడ గుద్దినట్టు వచ్చి పాదముల మీద పడి గురువుగారు 4 మంచి మాటలు చెప్పి నా జీవితాన్ని ఉద్ధరించండి అంటే చెప్పకుండా ఉండలేక చెప్పిన వాడెవరో వాడు గురువు. అందుకే గురువు యొక్క మొదటి లక్షణం దయ. ఆ దయ కలిగిన వాడు కాబట్టే దీపపు ఒత్తి కాలిపోతూ వెలుతురిచ్చినట్టు తన ఆయుర్దాయం తరిగిపోతోంది, తాను కష్టపడుతున్నాడు, తాను ఇబ్బంది పడిపోతున్నాడని తెలిసున్నప్పటికీ కూడా శిష్యులకు ప్రబోధం చేస్తూనే ఉంటాడు, ఉద్ధరణ మార్గం చూపిస్తూనే ఉంటాడు. అది వ్యాస భగవానుడు గురువులకు గురువై లోకమునకు అందించాడు. అందుకే దయాపరు కౌరవ్య పితామహున్, ఆ కౌరవులందరికీ కూడా పితామహుడు తాతగారైనటువంటి వాడు. ఎందుకనంటే ధృతరాష్ట్రుడు పాండురాజు ఇద్దరు ఆయన కొడుకులేగా, కాబట్టి కౌరవులకు తాతగారేగా. కౌరవులు అన్నప్పుడు పాండవులు కూడా అందులోకి వచ్చేస్తారు, కురువంశమునకు చెందినవారు కాబట్టి. కౌరవులకు తాతగారైనటువంటి వాడు, తాతగారు అనేటప్పటికీ వయస్సులో పెద్దవాడు కదా, గౌరవనీయుడు కదా. మరి అటువంటిది ఆ పాండవులలో అర్జునుడి యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడి యొక్క కుమారుడైన పరీక్షిత్తు యొక్క కుమారుడైనటువంటి జనమేజయుడికి వ్యాసభగవానుడు ఎంతటి పూజనీయుడై ఉంటాడు. అటువంటి పూజనీయుడు కౌరవ్య పితామహున్ జనహిత ప్రారంభు. ఇది వ్యాసుల వారి గొప్పతనం. వ్యాసుడు కేవలముగా శిష్యులను మాత్రమే ఉద్ధరించలా. నేను ఈ భారతాన్ని పంచమ వేదంగా ఇవ్వకపోతే, భాగవతాన్ని ఇవ్వకపోతే లోకమునకు ధర్మాన్ని చెప్పేవాడెవరుంటాడు? ఈ మనుష్య జాతి అంతా ఏమైపోతుంది అని మనుష్యులకందరికీ కూడా ధర్మాన్ని నేర్పినటువంటి మహానుభావుడు, జనుల యొక్క హితమును కాంక్షించినటువంటి వాడు. జనహిత ప్రారంభు కృష్ణాజినాంబరు, ఎప్పుడు జింక చర్మం కట్టుకుని ఉంటాడు. ఎందుకని అంటే అపారమైనటువంటి బ్రహ్మచర్యమునకు, గొప్ప తపస్సుకు ఆ కృష్ణాజినం గుర్తు. అంటే అంతటి తపోనిధి, ఎప్పుడూ తపస్సులో ఉంటాడు. నడిచి వెళ్ళిపోతున్నటువంటి రాశీభూతమైనటువంటి తపస్సే వ్యాసభగవానుడు. కృష్ణాజినాంబరు నీలాంబుద వర్ణదేహు. మనకి భారతంలో ప్రధానమైనటువంటి వ్యక్తులు నల్లగా ఉన్నవాళ్ళు ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు. కృష్ణుడు నలుపు, ద్రౌపది నలుపు, అందుకే ఆవిడికి కూడా కృష్ణ అని పేరు. వ్యాసుడు నలుపు. కాబట్టి ఆయన నీలాంబుద వర్ణదేహు
బాగా నీరు నిండినటువంటి నల్లటి మబ్బు ఎటువంటి కాంతితో ఎటువంటి రంగుతో ఉంటుందో అటువంటి వాడు. ఎందుకు ఏ నల్లగా ఉన్నాడు అన్నప్పుడు ఇంకొకటి వేయకూడదా ఉపమానం? మేఘంతో పోలుస్తుంటారు. ఎందుకు? ఘనశ్యామ్ అంటూ ఉంటారు. ఘనశ్యామ్ అంటే నల్లని మబ్బు వంటి కాంతి కలిగినటువంటి వాడు అని. మబ్బు ఎక్కడో సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరు తాగి తీయటి నీటిగా మార్చి ఆధారం లేనటువంటి ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి వచ్చి పగలు 45 డిగ్రీల ఎండ కాసిందని శోషించిపోయి తపించిపోయి విసురుకొని తాళలేక ఇక నీరసపడిపోయి నిద్రపోతున్నటువంటి వాళ్ళందరికీ కూడా శాంతి కల్పించడానికి వీడొచ్చి నాకు స్వాగతం పలికాడా లేదా అని కూడా చూడకుండా అర్ధరాత్రి వేళ వచ్చి వర్షించేసి తన దగ్గర ఉన్నటువంటి నీళ్లన్నీ ఒలకబోసేసి తాను దూది పింజలా అయిపోయి వచ్చినప్పుడు నిండు గర్భిణిలా మెల్లగా వచ్చి అన్నీ ఇచ్చేసిన తర్వాత నాకెవడైనా లేచి కృతజ్ఞత చెప్తాడా అని చూడకుండా దూది పింజలా అయిపోయి వడివడిగా ఆకాశంలో వెళ్ళిపోతుంది. నాకు కృతజ్ఞత చెప్పమని కూడా అడగదు. మబ్బు లోపల నీరు ఉండి నీటి చల్లతనం మబ్బుకుండి ఆ నీటినిచ్చి ఒకరి కృతజ్ఞత ఆశించకుండా వెళ్ళిపోయే మబ్బు లోకమునకు ఎలా ఉపకారం చేస్తుందో అలా తాను వేదమయుడై జన్మించి లోకమునకంతటికీ కూడా ప్రమాణవాక్కులనిచ్చి భారతాన్నిచ్చి భాగవతాన్నిచ్చి అనుగ్రహించడానికి వచ్చినటువంటి వ్యాస భగవానుడు సాక్షాత్తు నీరు నిండిన నల్లమబ్బుతో పోల్చబడకపోతే దేనితో పోల్చబడతాడు? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ.